ప్రజా సంక్షేమం, పరిపాలనా దక్షతలు రెండు కళ్ళుగా ఉద్యోగ బాధ్యతల్ని నిర్వహించిన సివిల్ సర్వెంట్ కాసరనేని దమయంతి. పేదలు, అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం తన అధికారాన్ని ఉపయోగించిన ఐఏఎస్ ఆఫీసర్. ప్రభుత్వ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేసి సత్ఫలితాలు సాధించిన మహిళా అధికారి. గిరిజన గూడాల్లో, హరిజన వాడల్లో, పేదల కాలనీలో అభివృద్ధి వెలుగులు నింపడమే దమయంతికి అత్యంత ముఖ్యమైన అంశాలయ్యాయి. మహిళా సమాఖ్యలకు భరోసా, ఎక్స్ సర్వీస్మెన్కి పెన్షన్ రివిజన్ కల్పించడం ఆమెకు పరిపాలనలో మొదటి ప్రాధాన్యమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, కేంద్ర సర్వీసెస్లోనూ చురుకైన అధికారిగా పేరు పొందారు. పదవి విరమణ తర్వాత కూడా సమాజం పట్ల అంకిత భావంతో సామాజిక సేవలో పాల్గొంటున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కె దమయంతి గారు ఇవాల్టి మన కార్యక్రమం చెప్పాలని ఉందికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం అండి దమయంతి గారు. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. థాంక్యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. స్వాగతం అండి. థాంక్స్ అండి. థాంక్యూ. దమయంతి గారు, అసలు మీది ఎక్కడండి? ప్రాపర్ ఎక్కడ పుట్టి పెరిగారు మీరు? మాది స్వగ్రామం ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరు అనే గ్రామం. దానికి శివారు గ్రామం లక్ష్మీపురం అని. అక్కడే నేను పెరిగాను. 5వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. 6వ తరగతి నేను వంగూరు యూపీ స్కూల్లో, పంచాయతీ సమితి యూపీ స్కూల్లో చదివాను. తర్వాత ఏలూరులో సెయింట్ తెరీసా స్కూల్లో చదివానండి. ఆ తర్వాత ఇంటర్ కూడా ఏలూరు తెరీసాస్ కాలేజీలో చేశాను. డిగ్రీ మెడ్రాస్లో చేశానండి. మీకు ఎప్పుడు అనిపించిందండి ఐఏఎస్ ఆఫీసర్గా అవ్వాలి, నేను ఎగ్జామ్స్ రాయాలి అని? అసలు మీకు స్ఫూర్తి కలిగించిన ఆ సమయం కానివ్వండి, లేకపోతే సందర్భం కానివ్వండి. నేను స్కూల్లో చదివేటప్పుడు అండి కుమారస్వామి రెడ్డి గారు జిల్లా కలెక్టర్గా ఉండేవారు. వాళ్ళ పిల్లలు సాధన, కల్పన మా స్కూల్లోనే చదివేవారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఉండేవారు, నేను తెలుగు మీడియంలో ఉండేదాన్ని. వాళ్ళ చిన్న అమ్మాయి సాధన మా క్లాస్మేట్, కానీ సెక్షన్ వేరు, ఇంగ్లీష్ మీడియం సెక్షన్లో ఉండేది. వారు ఎప్పుడు ఫంక్షన్స్కి వచ్చేవాళ్ళండి, స్కూల్ ఫంక్షన్స్కి, యాన్యువల్ డే ఫంక్షను లేకపోతే ఇట్లాంటి వచ్చినప్పుడు నేను కూడా ఎప్పుడైనా అలాంటి రాసి అలాంటి ఉద్యోగం సంపాదించాలి అని అనుకున్నాను. భగవంతుడు అవకాశం కల్పించాడు. అంటే ట్రై చేసి ఉంటారు కదా? తప్పనిసరిగా కృషి చేయండి, చేయకుండా ఎలాగ చేస్తుంది. కృషి చేసాం. సెంట్రల్ సర్వీసెస్ చేశాను, యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాశాను. యూపీఎస్సీలో గ్రూప్ బి వచ్చిందండి. వస్తే గ్రూప్ 1 కూడా అప్పుడే రాశాను. గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్గా జాయిన్ అయ్యి తర్వాత ఐఏఎస్లో. మీ మొదటి పోస్టింగ్ డిప్యూటీ కలెక్టర్గా మీరు నర్సారావుపేటలో జాయిన్ అయినప్పుడు, అక్కడ మొదటిసారి కదా యాజ్ ఎ యంగ్ ఆఫీసర్, మీకున్న అనుభూతులు, అనుభవాలు మాతో షేర్ చేసుకోగలరు? నేను మొదటిగా జాయిన్ అయినప్పుడు మాకు ఏపీవన్ శర్మ గారు అని చాలా మంచి ఆఫీసర్, కలెక్టర్గా ఉండేవారండి. వారు సౌమ్యులు, కానీ వర్క్లో చాలా ఖచ్చితంగా ఎలా చేయాలి ఏమిటి అని చెప్పటం, నేర్పించటం. తప్పులు చేస్తారు మీరు, తప్పు నుంచి నేర్చుకోవాలి, తప్పులు చేసి మళ్ళీ ఆ తప్పు పునరావృతం కాకుండా చేయాలి అని చెప్పేవారండి. వారు చెప్పిన దానికి నాకు ఇప్పటికీ ఒక ఇది. అప్పుడు ఎస్సీ కార్పొరేషన్కి షాప్స్ అద్దెకి ఇచ్చేవాళ్ళండి. ఆ ఇచ్చిన దాంట్లో వాళ్ళు నాన్ ఎస్సీస్ ఆక్యుపై చేసుకున్నారంటే ఖాళీలు చేయించాం. చేస్తే ఆర్డర్స్ పాస్ చేయాలి అన్నప్పుడు ఆయన చెప్పారు, దమయంతి, సివిల్ ప్రొసీజర్లో ప్రిపాండరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటే సరిపోతుంది, బియాండ్ రీజనబుల్ ప్రూఫ్ అవసరం లేదు. సో కాబట్టి స్పీకింగ్ ఆర్డర్, రీజనబుల్ ప్రూఫ్ ఉంది కాబట్టి స్పీకింగ్ ఆర్డర్ ఇష్యూ చేసేసి ఎవిక్ట్ చేసి అమలు చేసేసి అని చెప్పారండి. అట్లా ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగే ఆర్డర్ ఒకసారి హైకోర్టు నేను ఇచ్చిన ఆర్డరు సెక్షన్ 144 కింద ఇచ్చింది కొట్టేశారు. కొట్టేస్తే చెప్పారు, ఆర్డర్ తీసుకురమ్మా చూస్తానన్నారు. చూసి నేను ఈ ఆర్డర్లో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పవర్ని క్వశ్చన్ చేశారా లేకపోతే ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్ మీద కొట్టేశారా అని చూశాను. ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీ మీద కొట్టేశారు, అది రెక్టిఫై చేసి పాస్ చేయి. కానీ ఎప్పుడైనా సరే ఆర్డర్లో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అథారిటీని క్వశ్చన్ చేస్తూ ఇది కాదు అంటే మాత్రం తప్పనిసరిగా అప్పీల్ ఫైల్ చేయాలమ్మా అని అలా వివరించి చెప్పారండి. అలాంటి ఆఫీసర్స్
దొరకటం నా అదృష్టం అని వారి కింద పని చేయటం నా అదృష్టం అని అనుకుంటానండి. తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కొండంత అండగా నిలబడ్డారు నాకు. శ్రీకాకుళంలో ఎస్సీ కార్పొరేషన్కి ఈడీగా చేసినప్పుడు మీరు 1000 ఎకరాల భూమిని మీరు అవసరమైన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగిందని చేశారు. మరి దానికి మీరు అసలు ఆ ప్రణాళికను ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఎలా జరిగింది మీ ఆధ్వర్యంలో? ఎస్సీ కార్పొరేషన్లో ప్రణాళికలు అసలు ప్రభుత్వంలో చెప్పాలంటే ఇలాంటి స్కీమ్స్ అన్నిటికీ ప్రణాళిక స్టేట్ లెవెల్లో జరుగుతుందండి. అప్పుడు శాస్త్రి గారు ఉండే ఎంబీపీసీ శాస్త్రి గారు అని ఎండీగా ఉండేవారు. వారు ప్రణాళిక అంటే చక్కగా ఎలా అమలు చేయాలి, స్కీమ్ గైడ్ లైన్స్, మాన్యువల్స్, ఏ రకమైన డీటెయిల్డ్ ఫీల్డ్ లెవెల్లో అమలు చేయటం వరకు ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్స్ ఉండేవి. దాని ప్రకారం ఎస్సీస్కి అసైన్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, అలాగే కొండ పారంబోకులు వేస్ట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి చూసి అటువంటి వాటిలో అవకాశం ఉన్న చోట్ల జీడి తోటలు, మామిడి తోటలు అవి చేపట్టామని గైడ్ లైన్స్ ఉన్నాయి. అవి ఎట్లా చేపట్టాలి, దానికి ఏ రకమైన యూనిట్ కాస్ట్ ఎంత, ఏ రకంగా ఏం చేయాలి అనేది డీటెయిల్స్. సో నా పనల్లా ఐడెంటిఫై చేయటం, ఐడెంటిఫై చేసింది ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం తూచా తప్పకుండా అమలు చేయటం. నేను అనుకుంటాను ఇవాళ ప్రభుత్వంలో ఇచ్చే స్కీమ్స్లో స్కీమ్ గైడ్ లైన్స్ అన్నీ మనం తూచా తప్పకుండా ఫాలో అయితే, అంటే అట్లీస్ట్ ఆ రోజుల్లో ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అయితే మనం లక్ష్యం 60% రీచ్ అవుతుంది. ఇక మిగిలిన 30-40% ఎప్పుడైనా కొంత నేచర్ ఉండొచ్చు, లబ్ధిదారులు ఉండొచ్చు, లేకపోతే బోర్ ఫెయిల్ అవ్వచ్చు, ఇలాంటివి ఉంటాయి. కానీ గైడ్ లైన్స్ అప్పుడు ఆదేశాలు సక్రమంగా పటిష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళు. నేను ఫీల్డ్ లెవెల్లో అది రెగ్యులర్ మానిటరింగ్, టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అండ్ క్లియర్ టైమ్లీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్, అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు అది పంపిణీ చేయటం, అది సూపర్వైజ్ చేయడానికి అక్కడ లోకల్గా మనకి అనుకూలంగా సహాయం చేసేవాళ్ళని గుర్తించడం. కొందరు బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళు కూడా చాలా సహకరించేవాళ్ళండి, కొందరు గ్రామస్తులు సహకరించేవాళ్ళు, కొందరు ఊర్లో పెద్దలు సహకరించేవాళ్ళు. వాళ్ళని గుర్తించి వాళ్ళ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా అని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని, తర్వాత ఒక గ్రామంలో అందరూ ఒక రకంగా ఉండండి, కొందరు లబ్ధిదారులు చేయకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరో ఉండి కొంచెం అవసరమైతే వాళ్ళకి పేమెంట్స్ ఆపి జరిగేటట్టు చూడటం. అసలు చేస్తారండి, అంటే హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఉంటారు. 3.5 years చేసామండి మొత్తం. ఆ ప్రోగ్రాంలో నేను 3.5 ఏళ్ల కాలంలో చేశాను. ఫస్ట్ 2-3 years చేసింది. ఒక లెవెల్కి వచ్చాక ఇంకా 3 years తర్వాత ఇంకా అది అంటే మనం ఇవ్వకపోవటం అంటానికి అది మా చేతిది కాదు, వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కానీ ఎక్కడైతే కొండ పారంబోకులు అలాంటివి ఉన్నాయో బతికించిన వాళ్ళకి అప్పుడు పట్టా ఇచ్చే అధికారం రెవెన్యూ చేతిలో ఉంటుందండి. జిల్లా కలెక్టర్స్ తీసుకువెళ్ళి, అప్పుడు కలెక్టర్స్ కూడా కొండంత సహకారం అండగా ఉండేవారు. ఏది కావాలన్నా వాళ్ళు సహాయ సహకారాలు అందించేవాళ్ళు. ఏదన్నా చేశామంటే జిల్లా కలెక్టర్స్ కావచ్చు, స్థానిక రాజకీయ ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే పైనున్న అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు, అందరూ కొండంత అండగా ఉండబట్టే ఆ కార్యక్రమాలు చేయగలిగామండి. అదే జిల్లాలో మీరు దొంగతనం వృత్తిగా చేసేవాళ్ళని అది మాన్పించి వాళ్ళకి మళ్ళీ ఒక రీహాబిలిటేషన్లా చేసి ఉద్యోగాలు చేసుకునేలాగా సహాయపడ్డారని విన్నాం. అది నేను మొదలుపెట్టాను. పుల్లిట, తాళడ అనే గ్రామాల్లో బ్రిటిష్ టైంలో కొందరిని అట్లా తెచ్చి సెటిల్ చేశారండి, కొంచెం మందిని. ఆ తెచ్చిన వాళ్ళని పోలీసులు ఎప్పుడు పట్టుకెళ్ళి ఇది పెడుతూ ఉండేవారు కేసులు. వీళ్ళు కూడా కొంచెం చిన్న చేస్తూ ఉండేవారు. అయితే అలాంటి వాళ్ళకి నా ముందున్న కనకసుందరరావు గారని ఆఫీసరు వాళ్ళని రీహాబిలిటేషన్కి చేపట్టారు. ఆ కార్యక్రమాలు నేను కొనసాగిస్తూ అక్కడ లోకల్గా కృష్ణారావు గారిని బ్రాంచ్ మేనేజర్ ఉండేవారు. ఆ తర్వాత ఆయన ఏజీఎం అయ్యారు. వారు వదలకుండా ఎక్కడికి మారినా వాళ్ళని మాత్రం ఒక కంట కనిపెడుతూ ఉండేవారు. అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఉంది కదమ్మా, వీళ్ళకి కొనిపెట్టండి, భూమి కొనిపెడితే వీళ్ళు ఇంకా కొంచెం అక్కడే బిజీ అవుతారు. రెండోది మిగిలిన వాళ్ళకి కూడా ఏదో చిన్న మంచి స్కీమ్స్ ఇవ్వండి అంటే బ్యాంక్ మేనేజర్స్ కొంత లోన్ కాంపోనెంట్ ఇవ్వాల్సి ఉంటుందండి. వారు అట్లా లోన్ ఇప్పించటం, అలాగే ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద వారికి భూములు కొనిచ్చి మామిడి తోటలు వేయించడం, పర్యవేక్షణకి కృష్ణారావు గారే చూస్తూ ఉండేవారు. ఇలా చేస్తే వాళ్ళు అవి నిజంగా నిలుపుకున్నారండి. 2 years క్రితం నేను కృష్ణారావు గారు ఏమైందా వీళ్ళ పరిస్థితి అని చూడటానికి వెళ్ళామన్నమాట. వెళ్తే సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఆ ల్యాండ్ ఒకళ్ళిద్దరు వాళ్ళలో వాళ్ళు అమ్ముకున్నారు, మిగిలిన వాళ్ళతోనే ఉంది. రెండోది వాళ్ళలో పరివర్తన జరిగి ఇవాళ ఆ గ్రామంలో ఎవరి మీద పోలీస్ కేసు, వాళ్ళ మీద ఈ నెపం మీద పోలీస్ కేసులు లేవు. అది చాలా సంతోషం అనిపించింది. వాళ్ళలో కొందరు
మంచిగా చదువుకుని ఉద్యోగాలు హైదరాబాద్లో అక్కడ కూడా ఉద్యోగాలు చేస్తున్నామని చెప్తే చాలా సంతోషం అనిపించింది. మార్పు అంటే దానిలో నేను మధ్యలో నా వంతు ఒక చిన్న పాత్ర, ఆ పాత్రని అక్కడున్న ఇంకా వేరే కృష్ణారావు గారు లాంటి వాళ్ళు కొనసాగించి మార్పుకి దోహదం చేశారండి. పార్వతీపురంలో ఐటీడీఏలో పిఓగా ఉన్నప్పుడు అక్కడున్న గిరిజనులకి మీరు కృషి చేశారని విన్నాం. అసలు ఏం చేశారు? ఐటీడీఏ పిఓగా ఉన్నప్పుడు అండి బేసిక్గా 2-3 రకాల ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి రెగ్యులేటరీ ఫంక్షన్, ల్యాండ్ రిలేటెడ్ ఉంటుంది. రెండోది డెవలప్మెంట్ రిలేటెడ్ ఉంటుంది. మూడోది ఎడ్యుకేషన్, హెల్త్. మెయిన్గా ఎడ్యుకేషన్లో ఆశ్రమ స్కూల్స్, హాస్టల్స్ ఇవన్నీ పటిష్టవంతంగా పనిచేయడానికి చర్యలు తీసుకున్నాం. రెండోది ఎకనమిక్ డెవలప్, హార్టికల్చర్ అంటే వాళ్ళకి చాలా పోడు భూములు ఇవన్నీ ఉంటాయండి. ఆ పోడు భూముల్లో జీడి తోటలో పసుపు, అల్లం అది వేయించటం. ముఖ్యంగా కొండ సవర్లు, జాతాపులు ఉండేవారండి అక్కడ. వారి గ్రామాలకు వెళ్ళి వాళ్ళతో మీటింగ్స్ పెట్టి వాళ్ళతో ఈ జీడి తోటలు అవి వేయించటంలో ఇది చేసి, అక్కడ పారినాయుడు మాస్టర్ అని ఒకరు ఉండేవారండి, ఇప్పటికి కూడా ఉన్నారు. జట్టు అనే సంస్థను అప్పుడే స్థాపించారు. వారి గ్రామాల్లో అందరి గురించి బాగా తెలుసండి వాళ్ళకి. వారి అక్కడ ఉన్న లోకల్ డాక్టర్స్ వీళ్ళతో గ్రామాల్లోకి వెళ్ళి యూత్ని మోటివేట్ చేయటం, ఎంకరేజ్ చేయటం. వాళ్ళకు ఉపాధికి అప్పుడు ప్రభుత్వంలో యూత్కి ప్రోగ్రామ్ ఉండేదండి. సో ఆ యూత్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయటం, గ్రామాభ్యుదయ సంఘాలు పెట్టి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేటట్టు చేయటం. తర్వాత ఏజెన్సీ ఏరియాలో మలేరియా హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉండేవి. సో మలేరియా డాక్టర్స్ అప్పుడు ట్రైబల్ హెల్త్ సర్వీసెస్ అని ఉండేదండి. డాక్టర్స్ ఓన్లీ ట్రైబల్ ఏరియాస్కి స్పెషల్గా డాక్టర్స్ ఇయర్ మార్క్డ్ ఉండేవారు అప్పుడు. ఆ డాక్టర్స్కి ఈ మలేరియా, ఇతర డైరియా లాంటి ఎపిడమిక్స్ అవి రాకుండాను వాళ్ళు ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేది వాళ్ళకి హెల్త్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్స్ ద్వారా శిక్షణ ఇప్పించడం. అలాగే విలేజెస్లో కమ్యూనిటీ హెల్త్ అసిస్టెంట్స్ని ఇది చేసి వాళ్ళ అంటే ఏదైనా ఉంటే వాళ్ళు చిన్న చిన్న మందులు వాళ్ళు ఇచ్చేటట్టుగాను, తర్వాత ఏదైనా ఉంటే పిహెచ్సిస్కి కమ్యూనిటీ హెల్త్ పిహెచ్సి కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వాళ్ళు ఇమీడియట్గా అలర్ట్ ఇచ్చేటట్లుగా చేసామండి. దానివల్ల కూడా ఎపిడమిక్స్ ప్రివెన్షన్లో అరికట్టగలిగాము. ఈ హాస్టల్స్, ఎడ్యుకేషను, హెల్త్, ఎకనమిక్ డెవలప్మెంట్ ఈ కార్యక్రమాల్లో మంచిగా వాళ్ళకి చేసి ఆ టైంలో ఎపిడమిక్స్ రాకుండా ఉంటాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్కి అవసరమైన ఇంటీరియర్ ఏరియాస్కి వివిధ డెవలప్మెంట్ స్కీమ్స్ కింద రోడ్స్ అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయటం, ల్యాండ్ రెగ్యులేషన్లో వైలేషన్స్ ఉన్న వాటికి వాళ్ళకి రెస్టోర్ చేయాల్సిన ల్యాండ్స్ రెస్టోరేషన్కి అవసరమైన చర్యలు చేపట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి అలాగే నిజామాబాద్లో డిఆర్డిఏలో మీరు చేసినప్పుడు అక్కడ మీరు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు, ఎస్పెషలీ విమెన్ కోసం అని, పొదుపు లక్ష్మి పథకం. సో ఆ పొదుపు లక్ష్మి పథకం గురించి చెప్పండి. అసలు ఈ ఆలోచన మీదేనా? ఈ పథకం నాది కాదండి. సారా వ్యతిరేక ఉద్యమం తర్వాత నెల్లూరులో పొదుపు లక్ష్మి పథకం అని పెట్టి మహిళా సంఘాలను, అంటే అంతకుముందు డ్వాక్రా స్కీమ్ ఉండేదండి కానీ చాలా తక్కువ నెంబర్కి ఉండేది. అప్పుడు పొదుపు లక్ష్మి సంఘాలు అని చెప్పి పెట్టి ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ ఉమెన్ని గ్రూప్స్గా ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఎందుకు గ్రూప్ పొదుపు చేసుకోవాలి, అలాగే ఉమెన్ సమస్యల గురించి, మహిళా సమస్యల గురించి ఎలాగ వాళ్ళు ఒకరికొకళ్ళు సాయం చేసుకుంటూ ఒకరికొకళ్ళు అండగా ఉండాలి, ఇలాంటి విషయాల మీద మంచిగా చేశారు నెల్లూరు జిల్లాలో. దాంట్లో కీలక పాత్ర వహించిన విజయభారతి గారు మా జిల్లాకి కూడా వచ్చారు. పిలిపించాము, రిక్వెస్ట్ చేస్తే వచ్చారు. వచ్చి వారి ద్వారా మహిళలకి ఓరియంటేషన్ ఇప్పించడం, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం, ఎలా సంఘాలని ఏర్పాటు చేసిన సంఘాలని పటిష్టవంతం చేయటం ఎలాగా అనేది చేసామండి. దానివలన మహిళా సంఘాలు పటిష్టవంతం అవ్వటానికి ఆ టైంలో మా వంతుగా కృషి చేయడం జరిగిందండి. జోగిని వ్యవస్థ కట్టడి కోసం అలాగే పునరావాసం కోసం మీరు కృషి చేశారని మాకు తెలుస్తోంది, వాటి గురించి చెప్పండి. హేమలత లవణం గారని చెల్లి నిలయం మంచి సాంఘిక సంస్కర్త, పెద్ద ఇప్పుడు లేరు వారు, కీర్తిశేషులు. వారి ఆధ్వర్యంలో చెల్లి నిలయం అని ఒకటి ఉండేదండి. కుముద్బెన్ జోషి గారు టైంలో ఒక చట్టం తీసుకొచ్చారు, జోగిని నిర్మూలన చట్టం. ఆ చట్టాన్ని అనుసరించి మొత్తం హేమలత లవణం గారు ఈ సమస్య ఉందని చెప్తే వారు ఆ చట్టం అప్పుడు పెద్దలందరూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చట్టం ప్రకారం జోగిని వ్యవస్థ నుంచి విముక్తి చేసి 3200 మంది ఉండేవారండి. వాళ్ళని చెల్లి నిలయం తరపున వాళ్ళకి వివిధ
రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తుంటారు. చక్రపాణి గారు నిజామాబాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్స్ అమ్మకానికి వస్తే వాటిని ఈ జోగినీస్కి ఒక్కొక్కరికి వాళ్ళ గ్రామాల్లో, అంటే అవి ముఖ్యంగా బోధన్ చుట్టుపక్కల మండలాలైన బోధన్, వర్ని, కోటగిరి, బాన్సువాడ, బిర్కూరు ఈ మండలాల్లో ఎక్కువగా ఉండేవారండి జోగిన్స్ రీహాబిలిటేటెడ్. వాళ్ళని ల్యాండ్ ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి వీలుగా ఉన్న చోట ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్స్ని గవర్నమెంట్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొని వాళ్ళకి సాగుకి ఇవ్వాలి అని నిర్ణయం చేశారు. చక్రపాణి గారి రికమెండేషన్ ప్రకారం ప్రభుత్వం, అంటే జిల్లా కలెక్టర్ రికమెండేషన్ ప్రకారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. దానికి ప్రధాన ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చి ఎస్సీ కార్పొరేషన్. అప్పుడు పార్థసారథి గారిని ఈడీ ఉండేవారు. వారు చేస్తూ ఉంటే నా వంతుగా మేము డిఆర్డీఏ తరపున సబ్సిడీ ఇవ్వటం, మరి వ్యవసాయం చేసుకోవాలంటే వాళ్ళకి విత్తనాలు, ఎరువులు అలాంటివి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కోఆర్డినేట్ చేసి వాళ్ళకి ఇది చేయటం, కనీస సదుపాయాలు, వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్, వ్యవసాయానికి కావాల్సిన ఇన్పుట్స్ ఇవ్వటం, ఇటువంటి వాటిల్లో నా వంతుగా నేను పాత్ర వహించడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ సహాయంతో ఐసిడిఎస్ ప్రాజెక్ట్కి మీరు డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్లో సాధించిన సఫలితాల గురించి మాకు చెప్పండి. వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అనేది అప్పుడు ఉండేదండి. 95, 97 ఆ టైంలో. 91 నుంచి ఉంది అది అమల్లో. దాని కింద ఏంటంటే ఆల్ ట్రైబల్ బ్లాక్స్ ప్లస్ న్యూట్రిషన్ లెవెల్స్ బాగా ఉన్న వెనకబడిన బ్లాక్స్లో మొత్తం 115 బ్లాక్స్లో ఈ ప్రాజెక్ట్ వరల్డ్ బ్యాంక్ ఫండ్ చేసేది. దాన్ని మెయిన్గా దానికి బిల్డింగ్స్ కట్టడానికి, అంగన్వాడీ సెంటర్స్, అంగన్వాడీ బిల్డింగ్స్ కట్టడానికి, బేసికలీ చైల్డ్ డెవలప్మెంట్ అండి, చైల్డ్ అండ్ మదర్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, చైల్డ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అండి అది. దాన్ని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ మండల్స్ బ్లాక్స్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఐసిడిఎస్ అనేది బ్లాక్ ప్రాతిపదికన ఉంటుంది. సో ఆల్ ట్రైబల్ బ్లాక్స్ ఇన్ ద స్టేట్ ప్లస్ మోస్ట్ బ్యాక్వర్డ్ బ్లాక్స్ని లిస్ట్ అవుట్ చేసి ఆ 113, 115 బ్లాక్స్లో ఆ ప్రాజెక్ట్ అమలు చేసేవాళ్ళం. ఆ ప్రాజెక్ట్ కింద అంగన్వాడీ సెంటర్ బిల్డింగ్ లేని చోట బిల్డింగ్లు కట్టించటం, అంగన్వాడీ వర్కర్స్కి ప్రీ స్కూల్ కాంపోనెంట్, అంటే పూర్వ ప్రాథమిక విద్య, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అంటారు కదా, పూర్వ ప్రాథమిక విద్యని పటిష్టంగా అంగన్వాడీ వర్కర్స్ అమలు చేయడానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా. అలాగే సూపర్వైజర్స్కి ట్రైనింగ్స్ ఇవ్వటం, వారు ఈ న్యూట్రిషన్, అంటే వాళ్ళ న్యూట్రిషన్ స్థాయిని, పోషకాహార స్థాయి పిల్లలది మెరుగయ్యేటట్టు గర్భిణీ స్త్రీలు గర్భిణీగా ఉన్నప్పుడు, బాలింతగా ఉన్నప్పుడు వాళ్ళ పౌష్టికాహారం గురించి సరైన అవగాహన కల్పించి వారి న్యూట్రిషన్ లెవెల్, అంటే పౌష్టికాహార స్థాయి పిల్లలది, గర్భిణీ స్త్రీలు బాలింతలది మెరుగ్గా ఉండేటట్టుగా చూడటానికి ఉద్దేశించింది. ఆ స్కీమ్లో సూపర్వైజర్స్కి ట్రైనింగ్ ఇవ్వటం, సిడిపిఓస్కి ట్రైనింగ్ ఇవ్వటం, ఎట్లా ఇది చేయాలి. ముఖ్యంగా అందరికీ మించి అంగన్వాడీ వర్కర్స్కి, తల్లులకి ఈ న్యూట్రిషన్ కార్యక్రమాల్లో అవగాహన కల్పించి, అంటే వాళ్ళ తల్లులు అర్థం చేసుకుంటే కదా మనం ఇచ్చే ఆహారాన్ని అదనపు ఆహారంగా వాడాలి, కానీ వాళ్ళు ఇచ్చే దాని బదులు గవర్నమెంట్ ఇచ్చే ఆహారాన్ని బదులుగా వాడితే ఉపయోగం ఉండదు కదా. సో అందువల్ల ఎందుకు వాడాలి అనేది ఆ తల్లులకి అవగాహన కల్పించడం, ఇలాంటి కార్యక్రమాలు చేసాం. అంగన్వాడీ బిల్డింగ్స్ లేని చోట వాటిని స్థలం ఉండి బిల్డింగ్ ఇదేని పూర్తయ్యేటట్టు చేసి, అవి సక్రమంగా సకాలంలో వాళ్ళు అంగన్వాడీ సెంటర్స్ స్థాపించి మళ్ళీ వాటిల్లో రీలొకేట్ అయ్యేటట్టు చేయటం, దాన్ని ఫంక్షనింగ్ ఎఫెక్టివ్గా ఉండేటట్టు చూడటం, ఇలాంటివి చేసామండి. అప్పుడు ఉన్న కమిషనర్ ఊర్మిళ సుబ్బారావు గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ మేడం వాళ్ళు కూడా క్లోజ్గా అవసరమైన సపోర్టు, సూపర్విజన్ ఉండేది. పటిష్టవంతంగా అమలు చేయడానికి పై అధికారుల సహాయ సహకారాలు, జిల్లా కలెక్టర్ సహాయ సహకారాలు, అలాగే ఆఫీసర్స్ మానిటరింగ్ సూపర్విజన్, ఎఫెక్టివ్ మానిటరింగ్ సూపర్విజన్ ద్వారా అది మెరుగవటానికి నా వంతుగా కృషి చేసామండి. అందరం కలిపి కొంత పరిస్థితి మెరుగయ్యేటట్టుగా చూడగలిగాం. పులిరాజాకి ఎయిడ్స్ వచ్చిందా అనే ఈ క్యాంపెయిన్, ఈ నినాదం చాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా ర్యాపిడ్గా ఎక్కువగా జరిగింది. అండ్ మీరు ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్కి డైరెక్టర్గా ఉన్నప్పుడు దీనికోసం చాలా ఎక్కువగా కృషి చేశారు అండ్ మొత్తం మారుమోగిపోయింది ఇదంతా కూడా. సో దీని గురించి చెప్పండి. యాజ్ అన్ డైరెక్టర్ ఆఫ్ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ మీరు చేసిన శ్రమ. ఇది యాక్చువల్గా చెప్పాలంటేనండి, పులిరాజాకి ఎయిడ్స్ వచ్చిందా అనేది
పీసీఐ అనే ఆర్గనైజేషన్ పాపులేషన్ ఒక ఆర్గనైజేషన్ టేకప్ చేసిన క్యాంపెయిన్ అండి. కానీ మేము కావాలని అడిగి డిజైన్ చేయించడానికి మా వంతు ఇది చేసాము. దాని పర్పస్ ఏంటంటేనండి, ఎయిడ్స్ ప్రోగ్రామ్ అనేది వెరీ సెన్సిటివ్. హెచ్ఐవి ఎయిడ్స్ స్ప్రెడ్ కానీ ఎట్లా వ్యాప్తి చెందుతుంది, ఎవరిలో ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ కూడా వెరీ సెన్సిటివ్ ఇష్యూస్. సెక్స్ వర్కర్స్కి దగ్గర మాత్రమే వస్తుంది, తెలిసిన వాళ్ళకి హెచ్ఐవి రాదు. ఎయిడ్స్ ఎవరికి వచ్చిందో ఫేస్ చూస్తే తెలుస్తుంది అనేది అలాంటి అపోహలు ఉండేయండి. రెగ్యులర్గా పార్ట్నర్స్తో ఎయిడ్స్ రాదు అలాంటి అపోహలు ఉండే. ఇటువంటి అపోహలన్నింటినీ, ఆ మిస్కన్సెప్షన్స్ని బ్రేక్ చేయటం కోసం చేపట్టిన అంటే టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్లో, అంటే సెక్స్ వర్కర్స్, ఎంఎస్ఎమ్స్ ఇలాంటి వాళ్ళతో, ముఖ్యంగా సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్తేనే వస్తుంది, మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్తే రెగ్యులర్ పార్ట్నర్స్తో రాదు అనే అపోహల్ని, అలాగే ఎస్టీడీస్ ఉంటే ఎక్కువ వస్తుంది అనే విషయాలు అవగాహన కల్పించుకోవటం, ఎస్టీడీస్ ట్రీట్ చేసుకుంటే స్ప్రెడ్ తగ్గగలుగుతుంది అనే విషయాల మీద ఫోకస్తో టార్గెటెడ్గా చేసిన 360 degrees క్యాంపెయిన్ అండి ఇది మొత్తం ఖర్చు కూడా గ్లోబల్ ఎన్జిఓ టేకప్ చేశారు. బట్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ గురించి ఇది చేసి దాన్ని ఇది చేయటంలో నేను ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రధాన పాత్ర వహించింది. అది ఎఫెక్టివ్గా చేయటం వలన ఎస్టీడీ ట్రీట్మెంటు, కాండోమ్ యూజ్ బై ద మెన్ పెరిగిందండి. సో మీరు ఆశించిన ఫలితాలు లభించాయంటారా? నేను ఎయిడ్స్ కంట్రోల్లో నేర్చుకున్నది కొన్ని విషయాలు ఏంటంటేనండి, సొసైటీలో అందరికీ ఒక మందు పనిచేయదండి. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్, దేర్ ఆర్ డిఫరెంట్ ఆన్సర్స్, దేర్ ఆర్ డిఫరెంట్ సొల్యూషన్స్. ఎలాగంటే అసలు ఎటువంటి అభం శుభం తెలియని పిల్లలకి జాగ్రత్తగా ఉండండి, బాధ్యతగా ఉండండి అని చెప్పడం ఒక ఎత్తు. భార్యాభర్తలు పరస్పరం విశ్వాసంగా ఉండొచ్చు అని చెప్పడానికి అది వ్యూహేతు. అది చెప్పాల్సింది నేను ఎంతటి దాన్నండి. దాన్ని చెప్పేది రిలీజియస్ గ్రూప్స్ ద్వారా చెప్పించాలి, ఫ్యామిలీస్లో ప్రమోట్ చేయాలి, వాళ్ళకి అవగాహన ఉండాలి. రాష్ట్రంలో 17% మెన్, 8.5% ఉమెన్ బయట వాళ్ళతో అదర్ దాన్ మ్యారిటల్ రిలేషన్, అంటే వివాహ వ్యవస్థకి బయట సంబంధాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు వాళ్ళందరికీ జాగ్రత్తగా ఉండడం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానిదండి, అంటే ఆరోగ్య శాఖ ఉంది. అందుకే నేను ఇది సంక్లిష్టమైన సమస్య ఎయిడ్స్ వ్యాప్తి అనేది. అది సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళకూడదు, మీరు బాధ్యతగా ఉండాలి, మీరు యాబ్సెంటిజం పాటించాలి పెళ్ళి కాని వాళ్ళు, ఇవన్నీ చెప్పడానికి నేనేమీ రిలీజియస్ లీడర్ని కాదు. ఫ్యామిలీలో వ్యవస్థలో సమాజంలో ఉన్న పరిస్థితులు సర్వేలు వచ్చి తెలుస్తున్నాయి కాబట్టి దానికి రకరకాల ఇంటర్వెన్షన్స్ చేసాం. దాంట్లో ఒకటి ఈ కాండోము ప్రమోషన్. దానికి వెళ్ళే వాళ్ళకి ఎయిడ్స్ కంట్రోల్, ఎయిడ్స్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అనేది క్యాంపెయిన్ అలర్ట్ చేయడానికి. సో ఇలా ఎయిడ్స్ నివారణ కోసం పిల్లల్ని, టీచర్స్ని, అందరినీ, ఫ్యామిలీ కమ్యూనిటీని అందరినీ జాయిన్ చేయకుండా రిచర్డ్ గేర్ అనే ఒక యాక్టర్ని కూడా మీరు ఇక్కడ తీసుకొచ్చి గచ్చిబౌలిలో స్టేడియంలో సినిమా వాళ్ళందరినీ పెట్టి ఒక మంచి ప్రోగ్రాం నిర్వహించారు. వాస్తవం చెప్పాలంటేనండి, అప్పుడు సీఎంగా ఉన్న మొదట నేను ఎయిడ్స్ కంట్రోల్లో జాయిన్ అయినప్పుడు సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్కి అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు. తప్పనిసరిగా వరల్డ్ ఎయిడ్స్ డేకి ఇచ్చేవారు. ప్రతి నెల రివ్యూ చేసేవారండి. ఎప్పుడైనా టాక్ ఎయిడ్స్ స్టాప్ ఎయిడ్స్ అనేది వారి స్లోగన్. ఆ స్లోగన్ని, అంటే టాక్ ఎయిడ్స్ స్టాప్ ఎయిడ్స్ అంటే అదొక స్లోగన్గానే కాదు, దాని అర్థం ఏంటంటే నేను ఇందాకే చెప్పినట్లుగా ఈ టాపిక్ అనేది వెరీ సెన్సిటివ్. కాండోమ్ యూజ్ ఏంటి, లేకపోతే హెచ్ఐవి టెస్టింగ్ ఎందుకు, హెచ్ఐవి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి రాకుండా, అలాగే కౌన్సిలింగ్ ఎంత ప్రాముఖ్యత ఉన్నది, ఇలాంటి అంశాలు, కరెక్ట్ యూజ్ ఆఫ్ కాండోమ్స్ ఏంటి, ఎస్టీడీస్ ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఏంటి, ట్రీట్మెంట్ ఆఫ్ ఎయిడ్స్ పేషెంట్స్ గురించి, స్టిగ్మా రిడక్షన్ గురించి, పిఎల్హెచ్ఎస్ ఉంటే వాళ్ళని సామాన్య సొసైటీలో యాక్సెప్టెన్స్ గురించి, ఈ అన్నిటి గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నదనేది ఆ టాక్ ఎయిడ్స్ స్టాప్ ఎయిడ్స్ అన్నదాని సారాంశం. వారు
ప్రతి దాంట్లో ఈ విషయం గురించి చాలా స్టేజ్ మీద ఓపెన్గా చెప్పేవారు. టాప్ ఎయిడ్స్ మీటింగ్స్కి వచ్చి వివిధ అంశాల గురించి రెగ్యులర్గా రివ్యూ చేసేవారు. ప్రతి నెల మానిటర్ చేసేవారు. ఎయిడ్స్ ప్రివలెన్స్ డేటాని చంద్రబాబు నాయుడు గారిలో విశేషత ఏంటంటే డేటా వారు ఎనలైజ్ చేసినట్లుగా ఆఫీసర్స్ని కూడా ఎనలైజ్ చేయమండి. అంతలా ఎనలైజ్ చేసి దాన్ని మీరు ఇదిగో గ్లోబల్ ఎక్స్పర్టీస్ బెస్ట్ సౌత్ ఆఫ్రికా థాయిలాండ్ ఉంటే మనం ఎందుకు కాకూడదు, మీరేమి చేస్తారు అని ప్రశ్నించి మార్గనిర్దేశకం చేసేవాళ్ళు. అలా గవర్నమెంట్ పొలిటికల్గా ఇది ఉండేది. పొలిటికల్గా లేకపోతే మాకు సపోర్ట్ ఉండదండి. అట్లా సీఎం స్థాయిలో రివ్యూ చేస్తే తప్పనిసరిగా మిగిలిన డిపార్ట్మెంట్స్ వాళ్ళు సపోర్టు ఇచ్చేవాళ్ళు. అలాగే సెలబ్రిటీ బ్లడ్ సేఫ్టీకి వచ్చింది అనుకోండి, బ్లడ్ సేఫ్టీలో వాలంటరీ బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యమైనది. చిరంజీవి గారు అప్పటికే బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్, బ్లడ్ బ్యాంక్ పెట్టి బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాంలో వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ ఇచ్చేవారు. ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ని, సార్ మీరు మా బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్కి మీరు చాలా సపోర్ట్ కావాలంటే మీరు తప్పనిసరిగా అమ్మ మీరు ఏదంటే అది చేస్తామని అన్నారు. అంటే అప్పుడు వాసవ్య ఇంజనీరింగ్ కాలేజ్కి వారిని తీసుకెళ్ళి బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ ఇస్తే వారు అడ్రస్ చేశారు. మరి చిరంజీవి గారు అడ్రస్ చేశారు అంటే మీకు తెలియదేముంది, స్టూడెంట్స్లో ఎంత ఇది ఉంది. బ్లడ్ డొనేషన్ ప్రమోషన్కి చిరంజీవి గారు చాలా, నేను ఉన్న కాలం అంతా కూడా ఎప్పుడు అడిగినా కాదనేవారు కాదు, మాకు కొండంత అండగా నిలబడ్డారు. అలాగే రిచర్డ్ గేర్ గారు హీరోస్ ప్రాజెక్ట్ అని ఒకటి పెట్టారండి. వారు గ్లోబల్గా ఎయిడ్స్ కంట్రోల్కి ఎక్కువగా ప్రివలెంట్ ఏరియాస్లో ఈ ప్రోగ్రాంలో, అంటే మనం గవర్నమెంట్లో ఎలా అనుకుంటాం గవర్నమెంట్ ఆఫీసర్స్ చేయాలి ఇది చేయాలి, కానీ అట్లా కాదు. మీరు టీవీ సీరియల్స్ వస్తాయి, సీరియల్స్లో ఈ ఎయిడ్స్ ప్రివెన్షన్ అనేది వాళ్ళకి అవగాహన ఉండాలి. వాళ్ళు ఎలాగ స్క్రిప్ట్లోనే వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసి మెసేజెస్ ఎలా చేయాలి అనేది మాకు తెలియదండి. కానీ వారు ఒక టీంని ఇక్కడ పెట్టారు హైదరాబాద్లో, పెట్టి ఎలక్ట్రానిక్ మీడియా రైటర్స్కి వర్క్షాప్స్ కండక్ట్ చేసేవారు వారు. అంతేకాకుండా రిచర్డ్ గేర్ గారి ఆధ్వర్యం వారు వచ్చినప్పుడు మొత్తం సౌత్ ఇండియా ఫిల్మ్ స్టార్స్ అందరినీ పెద్ద వాళ్ళు చిరంజీవి గారితో సైతంగా పెద్ద వాళ్ళందరితో ఒక పెద్ద అవేర్నెస్ మీటింగ్ పెట్టారు. అప్పుడు రోసయ్య గారు హెల్త్ మినిస్టర్గా ఉండేవారు, వారు కూడా వచ్చారు. పెద్ద యాక్టర్స్ అందరికీ వచ్చి వాళ్ళు రిచర్డ్ గేర్ గారు వచ్చి మెసేజ్ ఇస్తున్నారు, చిరంజీవి గారు లాంటి వారు అందరూ అటెండ్ అవుతున్నారంటే మరి ఆ ఈవెంట్ లక్షల మంది చూస్తారు కదా, చూసి మెసేజెస్ ఇచ్చినప్పుడు దాని స్ప్రెడ్డే వేరుగా ఉంటుంది. నాలాంటి వాళ్ళు చెప్తే ఎవరు చూస్తారండి ఎయిడ్స్ కంట్రోల్, నాలాంటి వాళ్ళు ఎవరో మా గవర్నమెంట్ ఉద్యోగస్తులు తప్ప ఎవరో వినరు. అలాంటి పెద్దవాళ్ళు లీడర్స్, అంటే ఏ ఫీల్డ్లో ఉండాల్సిన వాళ్ళు చెప్తే వాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువ చేయించేవాళ్ళు, అంటే కృషి చేయటం అనేది. బ్యూరోక్రసీ అంటేనే వెనకుండి అందరితో కలుపుకుని నడవటం అండి. అంతేగాని మాకు ఉండదు కదా, ప్రజలకి మేము తెలియం. మరి అలాగే జర్నలిస్ట్స్ అండి, మీడియా వారికి ఓరియంటేషన్ కోసం కె రామచంద్రమూర్తి గారు, వనజి గారు, వీళ్ళు నరేందర్ గారని వారు ఇప్పుడు లేరండి, సెంటర్ ఫర్ అడ్వకసీ అండ్ రీసెర్చ్ అని ఒక ఆర్గనైజేషన్ తరఫున నరేందర్ గారు ఉండేవారు. వీరంతా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఫర్ 1200 జర్నలిస్ట్, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కండక్ట్ చేశారండి. మండల్ లెవెల్ వాళ్ళకి అంటే ఎలాగ రిపోర్ట్ చేయాలి, ఎలాగ వీటిని అర్థం చేసుకోవాలి అనే విషయాల మీద వాళ్ళు ఓరియంటేషన్ ఇచ్చారు. స్టేట్ లెవెల్ జర్నలిస్ట్ అసోసియేషన్స్ సహకారంతో అది చేయడం జరిగింది. అట్లా అంటే ఒకళ్ళ ద్వారా అని కాదండి, రిలీజియస్ లీడర్స్కి, ఎడ్యుకేషనిస్ట్కి స్ట్రెంథనింగ్ కోసం అప్పుడు గవర్నర్ సి రంగరాజన్ గారు వారి మిస్సెస్ వారు మొత్తం రిలీజియస్ లీడర్స్ని, ఎడ్యుకేషనిస్ట్ని జూబ్లీ హాల్లో మీటింగ్ పెట్టి వారందరికీ 1 డే వాటి మీద అవగాహన కల్పించడం జరిగింది. మరి గవర్నర్ గారు డెఫినెట్గా హెడ్ ఆఫ్ ద స్టేట్గా వారు ఆర్గనైజ్ చేస్తే వింటారు కదా. అలాగే వారు చైర్మన్ రెడ్ క్రాస్గా బ్లడ్ బ్యాంక్స్ స్ట్రెంథనింగ్కి, అంటే కాంపోనెంట్ సెపరేషన్ యూనిట్ పెట్టించడం, బ్లడ్ బ్యాంక్స్ స్ట్రెంథన్ చేయటం, ఇటువంటి వాటికి కూడా రంగరాజన్ గారు చాలా సపోర్ట్ ఇచ్చేవారండి. వారి మిస్సెస్ రంగరాజన్ గారు కూడా ఈ విషయాల్లో ఎంతో ప్రోయాక్టివ్గా ఉండి చేసేవారు. మరి అలాగే ఎన్జిఓస్, రెడ్ క్రాస్ సెక్రటరీసు,
బ్లడ్ డోనర్స్ అసోసియేషన్స్ ఉన్నాయండి. వాళ్ళు కూడా ఉదాహరణకు వరంగల్లో సంపత్ రాజారాం గారు ఉండేవారు, నెల్లూరు జిల్లాలో సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు. ఇట్లా డోనర్స్గా చెప్పాలంటే అనంతపూర్లో ఉండేవారు. అలా చాలామంది ఈ విషయాల్లో బ్లడ్ డోనర్స్ అసోసియేషన్స్, రెడ్ క్రాస్ వాళ్ళు వీళ్ళు ఎంతోమంది కృషి చేసి ఆ వాలంటరీ బ్లడ్ డొనేషన్ ప్రమోట్ చేయటం, బ్లడ్ ప్రాసెసింగ్ కాంపోనెంట్స్ చేసి అవసరమైన వాళ్ళకి బ్లడ్ అందుబాటులో ఉండేటట్టుగా చేయాలి. లేకపోతే ఏమవుతుందంటేనండి, ఎవరికైనా బ్లడ్ అవసరమైతే మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారో తీసుకురండి అని అంటారు. అట్లా కాకుండా రెగ్యులర్ వాలంటరీ డోనర్స్ లిస్ట్ పెట్టుకుని వాళ్ళని పిలిపించి డొనేషన్ ఇవ్వడానికి ప్రమోట్ చేశారు. చాలా సున్నితమైన విషయాన్ని చాలా సెన్సిబుల్గా హ్యాండిల్ చేశారు కదా. అందరం కలిపి ఒక టీం అండి, ఇది సమిష్టి కృషి. వరంగల్ జిల్లాలో మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మీరు అక్కడ ఆ గ్రామాల్లో ఉండి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకున్నారని మాకు తెలిసింది. సో ఆ రాత్రిపూట వాళ్ళందరితో ఉండడం వల్ల మీరు ఎలాంటి సమస్యలు కనుగొన్నారు, దానికి ఎలాంటి సొల్యూషన్స్ని ఇవ్వగలిగారు? నేను వరంగల్లో పనిచేసినప్పుడు అండి, అంతకుముందు నక్సలైట్ ప్రాబ్లం ఎక్కువగా ఉండేది. నేను వెళ్ళేటప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది. కానీ నక్సల్ ప్రభావిత గ్రామాల్లోకి వెళ్ళి ఉండాలి అంటే సీనియర్ ఆఫీసర్స్ కొంచెం ఇదిగా ఉండేది. కానీ ప్రజల్లో నమ్మకం, వ్యవస్థ పట్ల నమ్మకం, క్రెడిబిలిటీ గవర్నమెంట్ పెరగాలి అని అంటే మనం గ్రామాలకు వెళ్ళాలి. మనం వెళ్తేనే కింద అధికారులు కూడా గ్రామాలకు వెళ్తారు. రెండోది, వెళ్తే ప్రజలకు కూడా వస్తున్నారు ధైర్యం ఉంటుంది. అందుచేత ఆ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి విద్య, వైద్య సదుపాయాలు అందుతున్నాయా లేదా, ఇతర డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఐటీడీఏ తరఫున చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఎకనామిక్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఆశ్రమం, ఇంటీరియర్ విలేజెస్లో తుప్పకలగూడెం లాంటి గ్రామాల్లో కూడా సమస్యలు ఉండేవి. అదే వెళ్ళేవాళ్ళు కాదు, అక్కడ స్కీమ్స్ ఉండేది. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉండేది. కానీ ఎవరిని వెళ్ళాలి అంటే కూడా సంకోచపడే ప్రాంతంగా ఉండేది. ఎలక్షన్లు కండక్ట్ చేయాలంటే అప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి అయితే టీచర్స్ వెళ్ళమన్నారండి. ఇంటీరియర్ గ్రామాలకు మేము ట్రైబల్ నక్సల్ ఎఫెక్టెడ్ ప్రాంతాలకు వెళ్తే మాకేమన్నా అయితే ఎలాగా అని. అయితే అప్పుడు నేను కలెక్టర్గా జాయిన్ అయినప్పుడు స్టీఫెన్ రవీంద్ర గారు ఎస్పీగా ఉన్నారు. ఇద్దరం టీచర్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అందరికీ మీటింగ్ పెట్టి మీకు ఏదన్నా అయితే మాది బాధ్యత అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చి ఎలక్షన్స్ ఫ్రీగా కండక్ట్ చేయడం. తర్వాత అక్కడ గ్రామాల్లో వాళ్ళకి మంచినీటి సమస్య ఉండొచ్చు, లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, లేకపోతే ఇతర బెనిఫిట్స్, ఆర్థికపరమైన బెనిఫిట్స్ గురించి ఉండొచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ సమస్యలు, అలాంటివి తెలుసుకుని ఐటీడీఏ పీఓతో, అప్పుడు వీరమల్లోని ఐటీడీఏ పీఓ ఉండేవారండి, ఐటీడీఏ టీంతో పాటు వెళ్ళి గ్రామాల్లో ఉండటం వలన ప్రజలకి నమ్మకం కలిగించటం. అన్నిటికన్నా మించి లోయర్ ఫంక్షనరీస్కి కలెక్టర్ కూడా ఉంటున్నారు అంటే మనం కూడా గ్రామాలకు వెళ్ళొచ్చు అనే నమ్మకం కలిగించటం. సమస్యలు తెలిసేయండి, సమస్యలకి కొంచెం రోడ్డు ప్రోగ్రామ్ అనుకోండి, అవ్వకుండా అవుతుందనే రిపోర్ట్స్ కూడా వచ్చే ఉంటాయి. ఆ రోడ్డు నిజంగా వేశారా వేయలేదా వెళ్తే కదా తెలిసేది ఇంటీరియర్ విలేజెస్కి. లేకపోతే అవ్వకుండానే మనకు బుక్లో రిపోర్ట్ అయిపోయిందని మీరు పేపర్లో ఎన్ని చూస్తూ ఉంటారు. నాకు ఉన్న ప్రగాఢ విశ్వాసం ఏంటంటేనండి, మనం అనుకుంటాం ప్రతిదీ మనమే తెలుసుకుంటాం, కానీ గవర్నమెంట్లో చెప్పాలి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇంతకుముందు డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్లో కానీ ఇతర ప్రభుత్వం ద్వారా వివిధ అంశాల్లో కలెక్టర్స్ చేయాల్సిన పనుల గురించి కానీ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. వాటిని మనం తూచా తప్పకుండా ఫాలో అవ్వటం అనేది మాత్రం అవసరం. ఆ కోర్ డ్యూటీస్ చేస్తే తప్పనిసరిగా ప్రజల సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయని నాకు ప్రగాఢ విశ్వాసం. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు తుంగభద్ర నది మీద ఉన్న సుకేసుల బ్యారేజ్ తెగిపోయింది, చాలా వరద ఎక్కువ అయిపోయింది. ఆ టైంలో కొంతమంది వరద బాధితులు మీ మీద విమర్శలు చేశారు. అసలు అప్పుడు ఏం జరిగింది? 2009లోనండి ప్రళయంలాగా వచ్చిందండి వరదలు తుంగభద్రకి, కృష్ణా నదికి. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న మహబూబ్ నగర్ విలేజెస్లో 18 గ్రామాలు చాలా బాగా అంటే చాలా పెద్ద ఎత్తున నష్టపోయినండి. రాజోలు, ఆలంపురం అయితే వారం రోజులు నీటిలోనే ఉండిపోయింది. రాజోలు గ్రామం అంతా మునిగిపోయిందండి. వాళ్ళ ఇల్లు చాలా వరకు మట్టి మిద్దెలండి. పట్టు చీరలు నేసి దీపావళి కని పెట్టుకున్నాయని ఒక 30 మందిని పెట్టుకున్న వాళ్ళు కూడా 30 మగ్గాలు పెట్టుకుని వీళ్ళు కూడా దెబ్బతిన్నారనమాట. అంటే 100 కొలది చీరల స్టాక్ పెట్టుకుని ఉన్నాయి కూడా అన్నీ నాశనం అయిపోయినాయి.
అంటే ముందు చెప్పామండి, 2 రోజుల ముందు మాకు వార్త వచ్చింది. వర్షాలు అంటే ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ లాగానే అప్పుడు పెద్ద వర్షాలు ఎలాగ వచ్చినాయి అంటే ఎంటైర్ క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ కర్ణాటక, కృష్ణా క్యాచ్మెంట్ ఏరియాలో కర్ణాటకలోను, మహబూబ్ నగర్లోను, అటువైపు ఉన్న కర్నూలులో తుంగభద్ర పరివాహక ప్రాంతం, కృష్ణా పరివాహక ప్రాంతంలో కూడా వర్షాలు పడినాయి. ఒకేసారి హెవీ రెయిన్ఫాల్ క్లౌడ్ బర్స్ట్ అవడం వల్ల పైనుంచి డ్యామ్స్ నుంచి కూడా నీళ్లు వదిలేశారు. సుంకేసుల ప్రాజెక్ట్ కొట్టుకుపోవటం, రాజోలు మునిగిపోవటం, అలంపురం అంతా మునిగిపోవటం. దీంతో పెద్ద ఎత్తున ముందు వెంట వరదలు వస్తున్నాయని పై నీళ్లు రిలీజ్ చేశారు అని చెప్పినప్పుడు, పంపించినప్పుడు 1,00,000 మంది పైగా ఇవాక్యువేట్ చేయించగలిగాం. కానీ ఇంకా కొందరు ఉండిపోయారండి. ఉండిపోయిన వాళ్ళు వరదలో అప్పుడు పంపించాలి అని అంటే అలంపురంలో కూడా కొందరు ఎలా అనుకుంటారంటే ఒక్కొక్కసారి ఎప్పుడూ చెప్తూ ఉంటారు ప్రభుత్వం వరదలు వస్తాయి అని. కానీ తక్కువ అంచనా. పులి పిల్లాడి మేక కథ ఉంటుంది కదా, అలాగా చెప్తూ ఉంటే ఒక్కోసారి ఈసారి కాదులే అనుకుంటారు. కానీ అనుకోకుండా ఆసారి ప్రెడిక్షన్ ప్రకారం వచ్చేసిందండి. అనుకున్న దాని అంచనాలను మించిన వర్షం రావటం, అసలు ఏం చేయాలో పాలుపోలేదండి. కొందరైతే వరదలో ఉన్నప్పుడు వెళ్ళే పరిస్థితి లేదండి. తీసుకొచ్చిన వాళ్ళని ముందు రీహాబిలిటేషన్ క్యాంప్స్కి తెచ్చాం, రిలీఫ్ క్యాంప్స్కి. కానీ వరద వచ్చినప్పుడు మేము వెళ్ళటానికి మాకు కూడా అవకాశం లేదు. అయితే వాళ్ళు ఎలా అన్నారంటేనండి, వెళ్తే ఏమీ ఉన్నామోలేమో చూడటానికి వచ్చారా అన్నారు. అంటే కానీ అలా కోపం మీద ఉన్నప్పుడు మనం వాళ్ళు నిందించారని అనుకోకూడదండి. నిందించిన వాళ్ళకి అవసరమైన చర్య తీసుకుని మళ్ళీ సరిగా చేశారని అనిపించుకోవాలి. కాబట్టి రిలీఫ్ ఆపరేషన్స్ కరెక్ట్గా చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేటట్టు చూడటం. రీహాబిలిటేషన్ కోసం 18 గ్రామాల్లో 14 గ్రామాల్లో ఎత్తైన ప్రదేశాల్లో వాళ్ళకి ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకి హౌస్ సైట్స్ ఇవ్వటం. మరి ఇన్ఫోసిస్ వాళ్ళ ఫౌండేషన్ ద్వారా కొన్ని గ్రామాల్లో హౌసింగ్ ప్రోగ్రామ్స్కి వాళ్ళని అప్పుడే ఇనిషియేట్ చేయటం, అలాంటి కార్యక్రమాలు. రిలీఫ్ ఆపరేషన్స్ మరి అలాగే అగ్రికల్చర్ లాసెస్ అయితే వాళ్ళకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ట్రాన్స్పరెంట్గా వీడియో రికార్డింగ్ చేసి చెక్స్ ఇప్పించటం ఎలిజిబుల్ వాళ్ళకి. ఇలాంటివన్నీ ట్రాన్స్పరెంట్గా బోగస్ క్లెయిమ్స్ లేకుండా బయోమెట్రిక్ ఆధారిత డిస్బర్స్మెంట్ చేయడం జరిగిందండి. దానివల్ల అర్హులైన వారందరికీ ఆ రిలీఫ్ రీహాబిలిటేషన్ స్కీమ్స్ అందేటట్టుగా కృషి చేయడం జరిగిందండి. మీరు కేంద్రంలో పనిచేసేటప్పుడు అప్పుడు మాజీ సైనిక సంక్షేమ శాఖలో ఉన్నప్పుడు ఆ టైంలో 1 ర్యాంక్ 1 పెన్షన్ అనే ఆ ధోరణికి మీరు కృషి చేసి అది అయ్యేటట్టు అమలు పరిచేటట్టు చేశారని విన్నాము. దానికి పడ్డ మీ కృషి, దాని వెనకాలన్న ఆ కృషి గురించి మాకు చెప్పగలరు? అండ్ ఇప్పుడు అది చాలా పెద్ద సక్సెస్ఫుల్ అయిన 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్, అది దాని గురించి చెప్పగలరు? నేను చేరేటప్పటికండి మోడీ గారి ప్రభుత్వానికి ఎదురైన పెద్ద సవాలు ఎక్స్ సర్వీస్ మెన్ ఇండియా గేట్ దగ్గరుండి 1 ర్యాంక్ 1 పెన్షన్ కావాలి అని ధర్నాలు చేయటం. అయితే మనోహర్ పర్రికర్ గారు రక్షా మంత్రిగా, అంటే డిఫెన్స్ మినిస్టర్గా ఉండేవారు. రక్షణ శాఖ మంత్రిగా వారు నేను జాయిన్ అయినప్పుడు నన్ను, ఆ జాయింట్ సెక్రటరీని, అకౌంట్స్ చూసే జాయింట్ సెక్రటరీని దేవిక అని ఉండేవారు, నా కౌంటర్ పార్ట్. ఆమెని పిలిచి ఈ ప్రోగ్రాము మీరు ఎక్స్ సర్వీస్ మెన్ వెల్తో డిస్కస్ చేసి దీన్ని ఏ రకంగా అమలు చేయాలి, డీటెయిల్గా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్, ఆ మెకానిజం, వాళ్ళు చెప్పేది ఏంటి, ప్రభుత్వం ఏమంటుంది, ఏమి చేయగలుగుతాం, ఎంతవరకు చేయగలుగుతాం, దీన్ని చేస్తే ఎటువంటి ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి అనేది, అలాగే ఫైనాన్స్ వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తూ మీరు ప్రపోజల్ తీసుకురావాలని. పిఎంఓలో బ్రజేష్ మిశ్రా సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ ఉండేవారు. అనురాగ్ జైన్ గారు అని జాయింట్ సెక్రటరీ ఉండేవారండి. వారు క్లియర్గా ఎప్పటికప్పుడు పిలిచి మీరు ఏ మోడల్లో అనుకుంటున్నారు, ఏమిటి అన్నీ డిస్కస్ చేసేవారు. మనోహర్ పర్రికర్ గారు అయితే రెగ్యులర్గా దీన్ని రివ్యూ చేసి ఎందుకు మనం ఎక్స్ సర్వీస్ మెన్ విషయంలో ఎంపథెటిక్గా ఉండాలి, వాళ్ళు ఎందుకు ఎర్లీ రిటైర్మెంట్ అవ్వటం వల్ల మనం వాళ్ళని కొంచెం పాజిటివ్గా, మామూలు వాళ్ళతో కాకుండా భిన్నంగా చూడాల్సిన అవసరం ఏమిటి అనేది మాకు చాలా స్పష్టంగా చెప్తూ, గవర్నమెంట్ ఈ విషయంలో పాజిటివ్గా ఉంది, మీరు సరిగా అందరితో ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్తో డిస్కస్ చేసి ఒక ప్లాన్ ప్రపోజల్ అని చెప్తే మేము ఎప్పటికప్పుడు దాని విషయంలో అంశం చేసి పరిశీలించి మేము చేసేవాళ్ళం కాదండి, మేము డిస్కస్ చేసుకుని మేమిద్దరం ఫైనాన్స్, మా కౌంటర్ పార్ట్ జేఎస్ ఫైనాన్స్ కనెక్టెడ్ జేఎస్తో డిస్కస్ చేసి యానీ మ్యాథ్యూ అని ఉండేవారు,
ఆమె, నేను, దేవక్ గారు ముగ్గురు వెళ్ళి డిస్కస్ చేసుకుని అప్పుడు నేను దేవక్ గారు వెళ్ళి డిఫెన్స్ మినిస్టర్ గారికి సబ్మిట్ చేసేవాళ్ళం మా సెక్రటరీతో పాటు వెళ్ళి చేస్తే వారు ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్స్ పిలిపించి ఎప్పుడైనా వాళ్ళు అడిగేది ఒకటి ఉంటుంది, మేము అని చెప్పేది ఒకటి ఉంటుంది, వయా మీడియాగా మరి ప్రభుత్వం భరించగలగాలి కదా, దాని ఇంప్లికేషన్స్ అడ్వర్స్ ఇంపాక్ట్ లేకుండా ఉండాలి. ఇవాళ చేయటం కాదండి, ఒక్కోసారి గవర్నమెంట్ స్కీమ్స్ పెడతారు తర్వాత భరించలేమని కాడి దించేస్తారు. అట్లా కాకుండా కొనసాగించగలిగేటటువంటి రకంగా మనం చెప్పగలగాలి. అందుచేత డీటెయిల్ ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్ అన్నీ సార్ ముందు డిఫెన్స్ మినిస్టర్ వారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అండి. సార్ మంచి మేధావి, చాలా సింపుల్ మనిషి. అటువంటి వారి దగ్గర పనిచేయటమే నా భాగ్యం అనుకుంటాను, భగవంతుడు ఇచ్చిన. అలాంటి వారి దగ్గర పెడితే వారు అన్ని విషయాల్ని పరిశీలించి చక్కగా సామరస్యపూర్వకంగా వారితో డిస్కస్ చేసి అది పిఎం ఆఫీషియల్స్తో డిస్కస్ చేయటం, పిఎం గారితో డిస్కస్ చేయటం, స్వయంగా మనోహర్ పర్రికర్ గారు వెళ్ళి వారు ఆర్డర్స్ ఇస్తే వారి ఆదేశాల ప్రకారం చేయటం. నేను చేసింది ఏంటంటే ఆదేశాలని తూచా తప్పగా అమలు చేయటానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయటం, రెగ్యులర్గా మానిటర్ చేస్తూ తీసుకెళ్ళి రిపోర్ట్స్ రెవెన్యూ మినిస్టర్ దగ్గర పెట్టడం, అమలుపరచడంలో ఏదైనా సాధక బాధకాలు ఉంటే ఇన్ఫర్మేషన్ తక్కువ ఉన్నా వాటిని సర్వీస్ ఆఫీసర్స్తో, అంటే ఆర్మీలో అడ్జుటెంట్ జనరల్ ఉంటారండి, వారితో కోఆర్డినేట్ చేసుకోవటం, వారి కౌంటర్ పార్ట్స్ ఎయిర్ ఫోర్స్ నేవీలో ఉంటారు, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవటం, ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్తో కోఆర్డినేట్ చేసుకోవటం, పీసీడీఏ అని డిఫెన్స్ అకౌంట్స్కి ఉంటారండి, ఆ పీసీడీఏ ఆఫీసెస్తోనూ, అలాగే సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని ఉంటాయండి, సిపిపియూస్ అని బ్యాంక్స్లో, మేజర్ బ్యాంక్స్లో, వాళ్ళ కోఆర్డినేటింగ్ ఆఫీసర్స్ని పిలిపించి అందరితో కలిపి డిఫెన్స్ మినిస్టర్తో మీటింగ్స్ పెట్టించి ఆ మీటింగ్ మినిట్స్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదు ఎప్పటికప్పుడు చూసి రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గర అది పెట్టి వారితో మానిటర్ చేయించారు, రివ్యూ చేయించామంటే డెఫినెట్గా పిఎం గారి ప్రాధాన్యత అంశం, రెవెన్యూ మినిస్టర్ రివ్యూ చేస్తున్నారు అంటే తప్పనిసరిగా ఎవ్రీబడి విల్ ఫాల్ ఇన్ లైన్ కదా. అట్లా చేసి ఆ కార్యక్రమంలో మొత్తం 1 ర్యాంక్ 1 పెన్షన్ అందరికీ పిఎం గారు నిర్దేశించిన టైంలో అమలయ్యేటట్టు చూసి బెనిఫిట్స్ వాళ్ళ అకౌంట్స్లోకి వేయించగలిగామండి. మోడీ గారి ప్రభుత్వం 1 ఇయర్ అచీవ్మెంట్స్లో ఇది కూడా ఒకటి లిస్ట్ అవుట్ చేసుకున్నారు. 1 ర్యాంక్ 1 పెన్షన్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్. దానిలో నాకు కూడా భగవంతుడు ఇచ్చిన అవకాశం, నా వంతు పాత్రని నాకు చేతనైనంత శక్తి సామర్థ్యాల వరకు మనసు పెట్టి పనిచేసి విజయం సాధించడంలో కృషి చేశానండి. మీది ఆదర్శ వివాహం అని విన్నాం, మరి ఆ రోజుల్లో పెద్దలు ఒప్పుకున్నారా మీ పెళ్ళికి? ఇప్పుడు మీ కుటుంబాలు ఎలా ఉంది? మాది ఆదర్శ వివాహం అని చెప్పలేనండి, కులాంతర వివాహం. మా తల్లిదండ్రులు కులాంతర వివాహం కానన్నా కూడా మా వారికి ఫస్ట్ వైఫ్ చనిపోయింది, చనిపోయిన తర్వాత పిల్లలు 2 ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా మా పేరెంట్స్కి నీకు ఇది అవసరమా, ఎందుకు రిస్క్ అనే తప్పనిసరిగా తల్లిదండ్రులకి ప్రశ్న ఉంటుంది కదా, అలా అనుకున్నారు. నేను చేసుకున్నానని నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం తప్పనిసరిగా మా ఫాదరు మదరు సపోర్ట్ చేశారండి. అంత పెద్ద మనసుతో వాళ్ళు అంగీకరించారు. నాకు వారు జీవితాంతం వాళ్ళు అండగా ఉన్నారు. కుటుంబంలో ఎలా ఉందని అంటే, కుటుంబంలో పిల్లలతో టీనేజ్ పిల్లలతో ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజెస్ని ఎప్పుడైనా సరే జీవితం వడ్డించిన విస్తారు కాదండి, ఛాలెంజెస్ని అధిగమించి అందరినీ కలుపుకొని మళ్ళీ టీమ్గా నిలబడగలగటమే జీవితం అనుకుంటాను నేను. దానికి మా వారు, మా బంధువులు, మా ఫ్యామిలీ, మా సిస్టర్స్, ఇన్లాస్ సైడ్ నుంచి సపోర్ట్, కానీ అన్ని వైపులా అందరూ సపోర్ట్, సిస్టమ్, సోషల్ సపోర్ట్, ఫ్రెండ్స్, మేము కాలనీలో ఉన్నాం, అందరూ కొండంత అండగా ఉండేవారు. కష్టనిష్ఠురాలకు తట్టుకుని నిబ్బరంగా నిలిపితే తప్పనిసరిగా విజయం చేకూరుతుందండి. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అతిపెద్ద కష్టం క్యాన్సర్, దాన్ని మీరు ఎలా అధిగమించారు, ఎలా ఎదురు ఉండి నిలబడి దాన్ని అధిగమించగలిగారు? నాకు బ్రెస్ట్ క్యాన్సర్ 2011లో వచ్చిందండి. అప్పటికి మా వారికి అప్పటికే ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నా పేరు కూడా ఆఫర్ లిస్ట్లో ఉంది, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్స్. అయితే క్యాన్సర్ డిటెక్ట్ అయిన వెంటనే చెప్పడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మా సిస్టర్స్, మా అక్కలు, మా రెండో వదిన, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొందరు కొండంత అండగా, మా వారు తప్పనిసరిగా కొండంత అండగా నిలబడ్డారండి.
ఎందుకంటే కెమోథెరపీ అప్పుడు, రేడియేషన్ అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. మా మదర్ నా వార్త విని నాతో ధైర్యంగా ఏం పర్వాలేదన్నా కానీ ఆమె చాలా దానివలన ఇదయ్యి తొందరలోనే కాలం చేయటం జరిగింది. ఫ్యామిలీ, మా సిస్టర్స్ కానీ, మా వదినలు, మా ఫ్రెండ్స్ అందరూ నిలబడబట్టి ధైర్యంగా ఎదుర్కోవటం జరిగింది. బై గాడ్స్ గ్రేస్ 14 years అయిపోయింది. ఇట్ ఈస్ బిహైండ్ మీ. మీ శ్రీవారు కొప్పుల రాజు గారు ఏఐసిసికి ఇప్పుడు జార్ఖండ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. మీకు కూడా పాలిటిక్స్ పట్ల ఏమైనా ఆసక్తి ఉందా, ఇంట్రెస్ట్ ఉందా? నాకు పాలిటిక్స్లోకి వచ్చేటువంటి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదండి. నా జీవిత కాలంలో రాజకీయంలో ప్రవేశించకూడదు అనేది నా కృత నిశ్చయం. ఆ నిర్ణయానికి జీవితకాలం కట్టుబడి ఉంటానండి. అంతేకాదు ఎటువంటి సంస్థలోనూ ఏ ఉద్యోగాలు సంపాదించాలని కూడా, పొజిషన్స్ కావాలని కూడా అనుకోవట్లేదు. థ్యాంక్స్ అండి దమయంతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వచ్చారు, చాలా ఎన్నో మంచి మంచి విషయాలు మాకు తెలియనివి చెప్పారు. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.